నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? నేను మీ మహేష్ని. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయే చట్నీ పేరు వచ్చేసి బచ్చల కూర చట్నీ. ఏదైతే కనిపిస్తున్నాయో అవన్నీ అందులో యూజ్ అవుతాయి. ఈ తిరుగుతున్న డబ్బాల నుంచి దాన్ని బయటికి తీసి మంచిగా వాష్ చేసి, ఎవడి మీద అయితే కోపం ఉంటుందో అబ్బాయి దాన్ని అడ్డదిడ్డంగా మొత్తం కట్ చేసేసి షేప్ లేకుండా, కొంచెం కోపం ఉంటుంది కదా మొత్తం ఒకటే సరిపోదు. ఆ కొంచెం ఉన్న కోపాన్ని ఈ ఉల్లిగడ్డ మీద తీసి ఆ మంటని ఆ స్టవ్ మీద వెలిగించేసి బాండి పెట్టి పైన కొంచెం 2 స్పూన్ల ఆయిల్ వేసి ఏదైతే షేప్ అవుట్ చేసి వదిలేసామో ఆ కూరని ఇంకా బండిలో వేసి చింతపండు వేసేయాలి. ఒక్కొక్కరు ఉప్పు తక్కువ తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు. ఎక్కువ తిన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తిన్న వాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు అసలే కోపం ఎక్కువ, అందుకే నేను కొంచెం వేసుకుంటున్నా. దాని తర్వాత అమ్మాయిలతో ఎలాగో పులిహోర కలపలేము మనకు అది అయ్యే పనే కాదు, మనకు అంత ధైర్యం కూడా లేదు. కనీసం ఈ ఆకుకూరను మంచిగా కలుపుకొని మంచిగా ఉడికేంత వరకు పైన మూత పెట్టి ఈ ఉడికేలోపు నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ అదేంటంటే మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి ఈజీ కుకింగ్. పేరులోనే ఉంది కదా ఈజీ అని. సో మన వంటకాలు కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు, బ్యాచిలర్ ఉండేటోళ్ళు, పెళ్ళాం ఊరు వెళ్ళిపోయిందని అదంతా బాధపడేటోళ్ళు ఉంటారు కదా, మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు 5-10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పెళ్ళాలు అది ఇదనని పర్సనల్ తీసుకోకండి, అన్సబ్స్క్రైబ్ చేసుకోకండి. ఎందుకంటే మా బ్యాచిలర్ బాధలు మాకు ఉంటాయి, మగాళ్ళం కదా, సో మాకు తెలుస్తుంది. సో ఈ కర్రీని కూడా మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది. ఒక్కోసారి మన లవర్ మన మీద ఎట్లా అలుగుతుంది అలా కర్రీ కూడా అలుగుతుంది మన పైన, మాడిపోకూడదు, తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత ఒక్కొక్కసారి చూసుకోవాలి ఉడికిందా లేదా అని. ఉడికితే ఓకే, ఉడకకపోతే ఇంకొక 2-3 మినిట్స్ ఉడకబెట్టుకొని ఒక 2 మినిట్స్ చల్లారించుకోవాలి. 2 మినిట్స్ చాలు. చల్లారిపోయిన తర్వాత దాన్ని నీట్గా మొత్తం ఒక దగ్గర చేసిన తర్వాత మిక్సీ జార్ పక్కనే ఉన్నది, దాన్ని మంచిగా వాష్ చేసుకొని అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. మనము ఆకుకూరని నీట్గా తీసుకోవాలి, కొంచెం కూడా ఉంచుకోకూడదు. ఎందుకంటే కష్టపడి చేస్తాం కదా మనం, బ్యాచిలర్స్కి తెలిసి బాధ. నేను ఎందుకు ఇంత ఒత్తి పట్టి చెప్పాను. మొత్తం నీట్గా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, ఆకు మొత్తం నలిగేంత వరకు. నలిగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అందులో ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఉల్లిగడ్డలు నలగకూడదు భయ్యా, ఎందుకంటే ఫ్లేవర్ పోతుంది చట్నీది. ఫ్లేవర్ పోకూడదంటే మనం మీడియంగా మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత అది మంచిగా కలిసిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. కలిసిన తర్వాత బౌల్లో తీసుకొని నీట్గా పక్కన ఉన్న రోకల్ని మన దగ్గర లాక్కొని ఒక 5 వెల్లుల్లి ఆ రోకలు వేసేసి మంచిగా దంచుకోవాలి. దాన్ని మరీ దంచేయకూడదు, కొంచెం మీద దంచాలి దాన్ని. ఆ మంచిగా నలిగిన తర్వాత ఆ రోకల్ని సైడ్ పెట్టేసి స్టవ్ వెలిగించి మనం ఏదైతే ఇంతకుముందు యూజ్ చేసిన బాండీ ఉంటుందో ఏ బాండీ యూజ్ చేయొచ్చు, లేదా వేరే బాండీ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే అదే బాండీ యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే వాష్ చేయాల్సింది నేనే కాబట్టి. తర్వాత గిన్నె కొంచెం వేడైపోయిన తర్వాత అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఎండుమిర్చి వేసి, తాలిపి గింజలు వేసి, ఇంగు వేసేసి, దాని తర్వాత పక్కన ఉన్న కరివేపాకు తీసుకొని ఆ కరివేపాకు అందులో వేసేయాలి. వెరీ సింపుల్, ఇంతే. వేసిన తర్వాత అటు ఇటు తిప్పేసి తర్వాత మనం ఏదైతే దంచి పెట్టుకున్నామో పక్కన వెల్లుల్లి, ఆ వెల్లుల్లి అందులో వేసేయాలి. వేసిన తర్వాత ఇంకా మంచిగా తిప్పుతూ ఉండాలి. దాన్ని ఎలా తిప్పాలంటే మన లవర్లు, మన సార్లు, ఇక మనకి ఏదైతే కావాలో దానికోసమే తిప్పుకుంటూ ఉంటారు. సార్లు అయితే శాలరీ కోసం, లవర్ అంటే ఇంకా మీరు కామెంట్లు వేసుకోండి. అది అయిపోయిన తర్వాత మనకు చట్నీ వేసేసి, చట్నీ కూడా అయిపోయిన తర్వాత ఉప్పు వేసేయాలి. ఉప్పు వేసిన తర్వాత కారం ఉంటుంది, ఆ కారం కూడా వేసేసి ఒక 1-2 మినిట్స్ అలానే లైట్ ఫ్లేమ్లో ఆ చట్నీను అటు ఇటు మంచిగా మాడిపోకుండా దాన్ని తిప్పుతూ ఉండాలి. తిప్పేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడాలి. టేస్ట్ బాగుంటే ఓకే, ఇంకా మనకి ఏదైనా తేడా అనిపిస్తే ఇంకొక 1 మినిట్ అదే ఫ్లేమ్ పైన ఉంచేసి అది అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలి. గిన్నెలో షిఫ్ట్ చేసిన తర్వాత దాన్ని సైడ్ పెట్టుకోవాలా. అయిపోయి చూసారా దోస్తులు, నేను మీతో మాట్లాడుతూనే మీతో చట్నీ చేపించేసాను. అంత ఈజీ ఉంటుంది మరి మన ఈజీ కుకింగ్లో. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఎలా ఉంది కామెంట్లు వేసుకోండి, బాగుందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.